విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఆ తర్వాత భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల విషయంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తీర్పు చెప్పాల్సిన జస్టిస్ నరసింహారెడ్డి ఆ తీర్పు పట్ల ముందుగానే విలేకరుల సమావేశం నిర్వహించి ఏ విధంగా అందులో ఉన్న అంశాలను బహిర్గతం చేస్తారో అని సుప్రీంకోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే కమిషన్ను మార్చాలి, మార్చిన తర్వాత విచారణను ముందుకు తీసుకువెళ్ళాలి అని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కూడా జస్టిస్ నరసింహారెడ్డిని మార్చేందుకు అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశం పట్ల ఇటు తెలంగాణ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇంతవరకు ఇలా ఉంటే నిన్న కేసీఆర్ ఏదైతే తనని విచారణ నుంచి తప్పించాలి, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు అని నిన్న ఆయన విచారణ నుంచి తను తప్పించాలని అప్పీల్ చేసుకున్నారు. అది కూడా వాయిదా పడిన సందర్భం, ఆ కేసు విచారణ కూడా వాయిదా పడిన సందర్భం కనిపిస్తోంది. ఇక కమిషన్ చైర్మన్ మారిన తర్వాత మళ్ళీ ఈ విచారణ ముందుకు వెళ్తుంది. కేసీఆర్ పెట్టుకున్న పిటిషన్ పట్ల కూడా ఆ తర్వాతనే దీని మీద విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతవరకు కూడా ఇదే కమిషన్ పట్ల ప్రతిష్టంభన అయితే నెలకొంది. ఏ విధంగా ముందుకు వెళ్దాం, ఎవరిని ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో జరిగిన అవినీతిపై ఎవరు దీని మీద నివేదిక రూపొందిస్తారు, అంత లోతైన చర్చ ఎవరు జరుపుతారు అనే కోణంలో కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొత్త కమిషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఆయన ఛాంబర్లో ముఖ్య నాయకులతో న్యాయ నిపుణులతో భేటీ అయిన సందర్భం కూడా కనిపిస్తోంది.